మా హాయ్ ఫ్రెండ్స్, నేను ఇడ్లీలోకి బొంబాయి చట్నీ చేస్తున్నానండి. అందరూ చేసే ఉంటారు. నా స్టైల్ ఇది. మినపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, మళ్ళీ ఇంకా ఇది కూడా ఇంకా కొంచెం పసుపు వేస్తాను. ఇంకా టమాటా ముక్కలు, కొంచెం ఉప్పు, కొత్తిమీర, తాలింపు వేసేసుకున్నాక శనగపిండిని నీటిలో కలిపేసి ఇలాగా అందులో వేస్తాను. ముందు తాలింపు వేస్తాను. చూడండి, చాలా రుచిగా ఉంటుంది. నేను ఒక్కదానికి చేస్తున్నాను, ఎక్కువ మందికి ఎక్కువ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది అమ్మ కూర. ఇవి తాలింపు వేగిపోయాక నీళ్ళు వేసేస్తాం. ముందు డైరెక్ట్ శనగపిండి వేయకూడదు, చిక్కబడిపోయి అడుగంటేస్తుంది. నీళ్ళు వేసి మరుగుతున్నప్పుడు అలాగే ఇంకేం లేదు, దీంతో వేసుకుంటే శనగపప్పు కూడా వేసుకుని ఇష్టం. ఇంకంతే, ఇందులో చక్రం ఏం లేదు, అర్థం అంతకన్నా లేదు. వేయిపోయాక ఇక ఈ నీళ్ళు వేసేస్తున్నాను. ఉప్పు ఇవన్నీ వేసేస్తాను. పసుపు కూడా వేస్తాను. మరుగుతున్నప్పుడు ఆ శనగపిండి నీళ్ళు వేస్తాం. అంతే, దగ్గర సిమ్లో పెట్టేసుకుంటే బొంబాయి చట్నీ పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మా మధ్య అబ్బాయి అమెరికా నుంచి వస్తాడు, ఆడైతే మరీని ఇలా అడిగి ఇంకా పెద్దమ్మ ఇంకా ఇవి అని వేసి తింటాడు. అది పిల్లలు చాలా బాగుంటుందమ్మ, రుచిగా. ఇందులో నేను టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు కూడా వేసేసాను. ఈ ఇవి మళ్ళీ అది మరుగుతున్నప్పుడు కొంచెం మరగనివ్వాలి. మరిగాక ఆ నీళ్ళు వేసేసి సిమ్లో పెట్టి చిక్కబడ్డాక కట్టేస్తాం. మరి చక్కగా అంటే జారుగా మీకు తెలుసు కదా, బొంబాయి చట్నీ అంటే ఇడ్లీలో వేసుకుంటాం. మూత పెట్టేసుకుంటాం అన్నమాట. మూత పెట్టుకుంటే బేగా మగ్గుతుంది. లోనున్న టమాటా ముక్కలు, కొత్తిమీర అన్నీ మగ్గుతాయి. ఆ తర్వాత శనగపిండి నీళ్ళు తెచ్చి వేస్తాను. రుచిగా ఉంటుందమ్మా బొంబాయి చట్నీ ఇడ్లీలోకి. అది చాలా టేస్టీగా. చిన్నపిల్లలు కూడా ఎక్కువ వేసుకొని ఎక్కువ చేసుకోండి. నేను కొంచెం చేస్తున్నాను, చాలా రుచిగా ఉంటుంది. అదిగమ్మా అలా మరిగింది, మూత తీసాను. ఇది పిండి వేసాక మూత ఎట్టొద్దులేండి, బాగోదు. సిమ్లో పెట్టి అలా ఓపెన్గానే ఉంచండి. చాలా బాగుంటుంది. ఏం లేదు, 5 నిమిషాలు అయిపోతుంది చట్నీ. ఎవరైనా వచ్చినా చేసిన టేస్ట్లు. చిక్కబడ్డది కదా, కొంచెం నీళ్ళు వేస్తాను. మరి చిక్కదనం అయిపోతుంది. కొంచెం నీళ్ళు వేస్తే బాగుంటుంది. నీళ్ళు ఎక్కువ తక్కువ అని లేదంటే కొలత అస్సలు లేదు, మన ఇష్టం. అలానే ఎక్కువ వేయకండి. ఇలాగ చూసుకొని కొంచెం నీళ్ళు వేసాను కదా, దగ్గర సిమ్లో పెట్టేస్తే చాలా బాగుంటుంది ఈ చట్నీ. బొంబాయి చట్నీ అంటే అందరికీ తెలిసిందే, ఇష్టంగా తింటారు జనం. సిమ్లో పెట్టి అలా ఉంచాలి, మూత పెట్టకూడదు, ఓపెన్గానే ఉంచాలి. ఇదిగో మళ్ళీ చిక్కదనం అయిపోయింది. 5 నిమిషాలు చక్కగా సిమ్లో పెడితే అలా ఉడికితే అలా చిక్కదనం అయిపోతుంది. చూసారా, కొన్ని నీళ్ళు వేసినా సరే కొంచెం చక్కగానే ఉంది. పిండి అంతా పట్టదు, చూసుకోండి. ఇలాగా అవి ఇంకో కొంచెం వేసుకుంటే దాని నిండా పిండి వేసుకొని నీళ్ళు వేసి కలుపుకొని కొన్ని అన్నీ కొంచెం ఇవే తాలింపు సామాను సరిపోతాయిలేండి. ఒక 4-5 తినొచ్చు. ఇది తీసుకొచ్చి ఇంకా నేను ఇడ్లీ ఒకదాన్ని కదా, ఇడ్లీ కింద వేసుకోకుండా ఒక గిన్నెలో నాయకుడులాగా వేసేసుకున్నాను. ఒక ప్లేట్లోని
ఇదిగోండి ఎంత బాగుంటుందో, ఇష్టంగా తింటామండి అందరం కూడా. ఇదమ్మా, ఓకేనా? శుభ్రంగా 5 నిమిషాల పనులు ఇవి. మీరు ఆఫీస్కి వెళ్తున్నా సరే ఎంత సులువుగా అయిపోతుందో, అంతకులేకపోతే ముందు రోజు తాలింపు సామాను గిన్నెలో వేసేసుకోండి. వేసుకొని ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు. ఫోన్ మాట్లాడుతూ కూడా చేసుకోవచ్చు ఇలాంటివన్నీ. నూనె వేసేసి తాలింపు పెట్టేసి టక్ టక్ టక్. ఇడ్లీ మీకు తెలిసిందే కదా, అది కూడా చాలా సులువుగా అయిపోతుంది. ఒక ఇడ్లీ వేసుకుంటే ఒక 5గురు తినొచ్చు. 5గురు అయితే 6గురు తినొచ్చు, పెద్దదైతేనే. పెద్ద ఇదండి, ఎక్కువ ప్లేట్లు పెట్టేదైతేనే. ఇది సులువుగా మీకు తెలిసింది ఎంత సులువుగా అయిపోయిందో. చేసి తినండి శుభ్రంగా. ఓకేనా ఫ్రెండ్స్?